రానున్న లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. సామాజిక వర్గాల సమీకరణలపై లెక్కలిస్తుంది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఊహించిన దానికంటే తక్కువ స్థానాలు గెలుపొందినప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా 8 స్థానాలను కైవసం చేసుకోవడం ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. తప్పిదాలను సవరించుకుని రెట్టింపు ఉత్సాహంతో లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసి నేతలకు దిశానిర్దేశం చేశారు. సంఖ్యాపరంగా బలమైన సామాజిక వర్గాల ఓటు బ్యాంక్పై బీజేపీ గురిపెట్టింది. 2018లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో ఎస్సీలు 19%, ఎస్టీలు 10% ఉన్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 76 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీ ఓటర్ల సంఖ్య 15%కి పైగా ఉన్నట్టు ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ ఓటర్లదే పెద్ద భాగం. గెలుపు ఓటములు డిసైడ్ చేసేది ఈ సామాజిక వర్గమే. దీంతో ఈ సామాజిక వర్గాల ఓట్లనే లక్ష్యంగా చేసుకుంటుంది. ముఖ్యంగా తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే 3 దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడానికి ముందుకొచ్చింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నవంబర్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో లక్షలాది మంది మాదిగలతో నిర్వహించిన సభకు స్వయంగా ప్రధానమంత్రి హాజరై వర్గీకరణ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లోనూ ప్రధానితో పాటు అమిత్ షా ఈ విషయాన్ని పదే ప్రస్తావించారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కమిటీ కూడా వేసింది. వర్గీకరణపై అన్ని పార్టీలు తమను మోసం చేశాయని చెప్పిన మందకృష్ణ మాదిగ ఇప్పుడు బీజేపీపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. బీజేపీకి తన పూర్తి మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని మాదిగలకు పిలుపునిచ్చారు. దీంతో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కలిసి ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 19 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలను మాదిగలకు కేటాయించింది. లోక్సభ ఎన్నికల్లో కూడా మాదిగలకు పెద్దపీట వేయాలని భావిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలైన వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి నియోజకవర్గాలున్నాయి. వరంగల్ నుంచి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను బరిలో నిలపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో గంపగుత్తగా మాదిగ ఓట్లన్నీ బీజేపీకి పడతాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది. రిజర్వ్డ్ స్థానాల్లో కాషాయ జెండా ఎగరేయాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ అందులో భాగంగానే మందకృష్ణను బరిలో నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం. మందకృష్ణకు టికెట్ ఇస్తే వరంగల్తో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మాదిగల ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలనేదే బీజేపీ ప్లాన్గా కనిపిస్తోంది. మరోవైపు రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్, బీజేపీ సీనియర్ నేత చింతా సాంబమూర్తి కూడా వరంగల్ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో పార్టీ చివరికి ఎవరిని డిసైడ్ చేస్తుందో వేచి చూడాలి.